క్రియాయోగంలో రెండవ వారానికి మీకు స్వాగతం. ఏ కారణం చేతైనా మొదటి వారంలో చెప్పింది సరిగ్గా చేయలేకపోయిన వారు మరో వారం వరకు ఆగి మొదటి వారం అభ్యాసాన్ని పూర్తి చేసుకొని అప్పుడు ఈ రెండో వీడియోకి రండి. మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన వీడియోనే ఇది ఎక్కడికి పారిపోవటం లేదు. కొందరు ఈ వీడియోనే ముందుగా తెరిచి ఉండొచ్చు. అటువంటి వారు దీన్ని మూసేసి మొదటి వారం అభ్యాసం కోసం తయారు చేసిన శ్రీ లలిత అమ్మవారి క్రియాయోగం వీడియోని ముందుగా చూసి అందులో వివరించిన అభ్యాసాన్ని పూర్తి చేసి అప్పుడు దీనికి రండి. ఏదైనా పద్ధతి ప్రకారం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని మీకు తెలిసిందే. వేగిరపాటు అనర్థానికి దారితీస్తుంది, ముఖ్యంగా శక్తివంతమైన మంత్రాల విషయంలో. ఇది కేవలం 4 శుక్రవారాల్లోనే నేర్చుకోవాల్సిన అభ్యాసమే. ఎప్పుడు మొదలుపెట్టినా వరుస క్రమంలో ఏదో ఒక శుక్రవారం నాడు ప్రారంభించండి. లలిత సహస్రనామాలు, ఖడ్గమాల మొదలైనవి నిత్యం చదివేవారు ముందుగా అవి చదివిన తర్వాత ఈ అభ్యాసాన్ని మొదలుపెట్టవచ్చు. నిత్యం చదివిన వారు కూడా ఇప్పుడు చదువుకోవచ్చు. అంత సమయం లేదనుకునేవారు నేరుగా ఈ క్రియాదీక్షను కూడా ప్రారంభించవచ్చు. పెద్దగా ఏ నియమాలు లేని క్రియాయోగం ఇది. ఒకే ఒక్క నియమం ఏమిటంటే ప్రతిరోజు 1 గంట సేపు కేటాయించుకొని చెప్పింది చెప్పినట్టుగా చేయటమే. పోయిన వారం మనం శ్రీ లలిత అమ్మవారి మూలమంత్రాన్ని ఈ విధంగా పఠించాం. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం. స్పష్టత కోసం సౌ తర్వాత సౌ వస్తుందని, ఐం తర్వాత మళ్ళీ ఐం వస్తుందని కూడా చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చేశారన్నది లెక్క పెట్టుకునే క్రియను జోడించుకోవద్దని 1 గంట సేపు నిష్ఠగా పఠించమని చెప్పడం జరిగింది. చెప్పినదంతా సరిగ్గా చేశాను అని మీకు నమ్మకం ఉంటేనే ఈ రెండో వారం అభ్యాసాన్ని చేపట్టండి. ఒట్టిగా ఏం చెప్తున్నారో చూద్దాం అనే ఉద్దేశంతో దీన్ని చదవకండి. అభ్యాసం చేసే ఉద్దేశం ఉంటేనే ముందుకెళ్ళండి. ఇక ఈ వారంలో అవే మూలమంత్రాల్లోని బీజాక్షరాలను మన శరీరంలో 3 వేరువేరు చక్రాల్లో చదువుకుందాం. చక్రాల గురించి తెలియని వారి కోసం మన శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలలో ముఖ్యమైనవి ఈ 7. కింది నుంచి అవి వరుసగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. మనం కూర్చున్నప్పుడు కింద ఆనే ప్రదేశంలో మూలాధార ఉంటుంది. జననేంద్రియాల దగ్గర ఉండేది స్వాధిష్టాన, కడుపులో మణిపూరక, హృదయ స్థానంలో అనాహత, గొంతులో విశుద్ధి, నుదుటిన ఆజ్ఞాచక్రం, తల పైభాగాన బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార చక్రం. చక్రాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకుంటే విడిగా తెలుసుకుందరు కానీ ఇప్పుడు కేవలం ఏ చక్రంలో ఏ బీజాక్షరాన్ని పఠించాలి అన్నది తెలుసుకొని ఈ రెండో వారం అభ్యాసాన్ని బాగా అర్థం చేసుకొని అభ్యాసం చేద్దాం. వీలైతే వజ్రాసనంలో కూర్చుంటే ఎక్కువ ఫలితాలుంటాయి. అలా కూర్చోలేని వారు కుర్చీలో నిటారుగా కూర్చొని కూడా చేయవచ్చు. ఐం ఆజ్ఞాచక్రం, క్లీం మూలాధార చక్రం, సౌహ్ మూలాధార నుంచి ఆజ్ఞ వరకు, మళ్ళీ సౌహ్ ఆజ్ఞ నుంచి మూలాధార వరకు. అయితే ఇంతకుముందు చెప్పింది ఇది ఒకటే, మూలాధారకి ఆజ్ఞకి మధ్యలో ఉన్న ప్రదేశం. క్లీం మళ్ళీ మూలాధార చక్రం, ఐం ఆజ్ఞాచక్రం. అలా ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం పూర్తి చేసుకోండి. ఈ క్రమాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కాగితం మీద రాసుకొని ఎదురుగా పెట్టుకొని చేయొచ్చు. మొదటి వారం అభ్యాసం లాగానే దీన్ని కూడా 1 వారం రోజులు శ్రద్ధగా చేయండి. రెండో వారం పూర్తయ్యేసరికి మీరు ఈ బీజాక్షరాల్ని మీ శరీరంలోని శక్తి చక్రాలలో ప్రతిష్ఠించడం జరగగానే మీరు చాలా వరకు మెట్టెక్కినట్టే. అందువలన అత్యంత శ్రద్ధాభక్తులతో మంత్రాన్ని ఆయా చక్రాల్లో పఠించండి. ఎక్కడైనా కన్ఫ్యూజన్ అయినట్లయితే దాన్ని అక్కడికక్కడే సరిచేసే ప్రయత్నం చేయకండి. అక్కడ వదిలేసి మొదటి నుంచి మళ్ళీ చదవండి. ఉదాహరణకి రెండోసారి సౌ వచ్చినప్పుడు ఉండాల్సిన చోటు కాకుండా వేరే ఏదైనా చక్రంలోకి వెళ్ళారనుకోండి, మీకు వెంటనే తెలిసిపోతుంది. ఏం కంగారు పడద్దు. మంత్రోచ్చారాన్ని అక్కడికి వదిలేసి తిరిగి ఆజ్ఞాచక్రంలో అయిన దగ్గర నుంచి మొదలుపెట్టండి. మొదట్లో తప్పులు దొలితే చికాకు పడకండి, మిమ్మల్ని మీరే విసుక్కోకండి. నెమ్మదిగా మళ్ళీ ప్రారంభించి చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా
ఎంత శ్రద్ధగా చేశారన్నది ముఖ్యం, కానీ ఎన్నిసార్లు చేశారన్నది ముఖ్యం కాదు. పెట్టుకున్న గంట సేపు ఈ అభ్యాసం తప్పనిసరిగా చేయాలి అని గట్టిగా నిశ్చయించుకోండి. ఇంకా సమయం ఉంటే ఇంకా కొంచెం సేపు చేస్తే ఏం పర్వాలేదు, కానీ తక్కువ చేయకండి. నిన్న ఎక్కువసేపు కేటాయించలేకపోయాను కనుక ఈరోజు ఎక్కువసేపు చేసి దాన్ని కవర్ చేస్తానని, లేక నిన్న ఎక్కువసేపు చేశాను కనుక ఈరోజు అంత సమయాన్ని తగ్గిస్తానని కానీ అనుకోకండి. ఏ రోజుకి ఆ రోజే. నిన్న భోజనం చేయలేదని ఈరోజు 2 రోజులు చేస్తారా? ఎంత ఆకలి ఉంటే అంత తింటారు. అలాగే నిన్న మందులు వేసుకోవడం మర్చిపోయానని ఈరోజు డబుల్ డోస్ వేసుకోరు కదా. అలాగే ఈ మంత్రం విషయంలో కూడా ఏ రోజుకి ఆ రోజే. వారం రోజులు సరిగ్గా చేస్తేనే రెండవ మెట్టెక్కినట్టు. మా దగ్గరకు వచ్చి నేర్చుకునే వారిని మేము వారి యోగ్యతను పరీక్షించి తదుపరి అభ్యాసాన్ని వివరిస్తాం. కానీ ఇక్కడ మనం వేరువేరు చోట్ల ఉంటున్నాం కనుక మీకు మీరే చూసుకోండి. అర్థం కాలేదేమో, సరిగ్గా చేయటం లేదేమో అని అనుమానాలు ఏవి పెట్టుకోకండి. గురు సమక్షంలో చేయటం లేదు కనుక ఎక్కువ బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ప్రతిరోజు మీకు మీరే మార్కులు వేసుకొని ముందుకు సాగండి. మరోసారి ఇక్కడ పట్టంలో మంత్రోచ్చారణ, తదనుగుణమైన చక్రాల గురించి వివరణనిస్తున్నాం. ఇది చాలా సింపుల్ అభ్యాసమే, కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా తప్పేమీ లేదు. ఈ 2వ వారం అభ్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తే మీకు లలిత అమ్మవారి కృప మీ మీద పూర్తిగా పడినట్లే. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అవరోధాల వలన క్రియాయోగంలో అంతరాయం కలిగినా నిరాశ చెందవద్దు. వీలైనప్పుడే కొనసాగించండి. కాస్త ఎక్కువ సమయం పడుతుందేమో, అంతేగా. ఎలాంటి సందేహాలున్నా మాకు ఫోన్ చేసి వాటిని మీరు తీర్చుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ పటంలో ఎడంవైపు ఉన్న బొమ్మలో 7 చక్రాలు సూచించటం జరిగింది. పైనుంచి సహస్రార, ఆజ్ఞ, విశుద్ధి, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార. ఈ చక్రాలు మన శరీరంలో ముఖ్యమైన శక్తి కేంద్రాలు. రెండో వైపు చూస్తే మన క్రియాదీక్ష కోసం మనం గుర్తుపెట్టుకోవలసిన చక్రాలు ఆజ్ఞాచక్ర, కింద మూలాధార చక్ర. ఇప్పుడు మనం చదివే మంత్రం ఏదైతే ఉందో దానిలో ఐం క్లీం సౌహ్లో ఐం అన్నది ఆజ్ఞాచక్రాలు చదవాలి. అంటే నుదుటి మీద భ్రుకుటి మధ్యలో ఉన్న ప్రదేశంలో ఐం అని చదవాలి. వెంటనే కిందికి వెళ్ళిపోయి మూలాధారకు వెళ్ళిపోయి అక్కడ క్లీం, ఆ తర్వాత ఐంకి క్లీంకి మధ్యలో, అంటే ఆజ్ఞాచక్రాకి మూలాధారకి మధ్యలో ఉన్న ప్రదేశంలో సౌహ్ అని చదవాలి. మళ్ళీ వెంటనే సౌహ్ అక్కడి చదువుతారు. తర్వాత మూలాధారకి వెళ్ళిపోయి క్లీం, తర్వాత పైకి ఆజ్ఞాచక్రానికి వెళ్ళి ఐం. దాంతో ఒక రౌండ్ పూర్తయిపోతుంది. అంటే ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం పూర్తయిపోతుంది. ఇది జాగ్రత్తగా చెయ్యండి. బాగా దృష్టి పెట్టుకొని దాని మీద ధ్యాస పెట్టుకొని చెయ్యండి. మొదట్లో కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఏం పర్వాలేదు. ఒక గంట సేపు పెట్టుకున్నారు కాబట్టి గంట సేపట్లో ఎంతసేపు చేస్తే అంతసేపు చేయండి, ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు చేయండి. ఇందులో ఏమన్నా అనుమానం ఉంటే మాత్రం మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాము ఇందులోనే. శుభమస్తు.